వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించే వ్యక్తులు కొందరే ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా తన భుజస్కంధాలపై మోస్తూ మెగాస్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పేరు మన మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా 60 ఏళ్లు దాటితే విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. కానీ 70 ఏళ్ల వయసులో కూడా నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదలైన మెగాస్టార్ న్యూ లుక్ నెటిజన్లను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ గ్రేస్, ఆ స్టైల్ చూస్తుంటే ఆయనకు వయసు పెరుగుతోందా లేక వెనక్కి తగ్గుతోందా అనే సందేహం కలగక మానదు. ఈ రోజు మన ప్రత్యేక కథనంలో 70 ఏళ్ల వయసులోనూ మన మెగాస్టార్ మెయింటైన్ చేస్తున్న ఈ ఫిట్నెస్ రహస్యం ఏంటి, ఆయన న్యూ లుక్ వెనుక ఉన్న విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు, పోతుంటారు. కానీ మెగాస్టార్ అనే స్థానం మాత్రం చిరంజీవికి మాత్రమే సొంతం. డాన్స్ అయినా, ఫైట్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. 70వ బడిలో కూడా నేటి తరం యువ హీరోలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికంటే ఎనర్జెటిక్ గా ఆయన నటిస్తున్న తీరు అద్భుతం. ఆయన నిరంతర శ్రమ, క్రమశిక్షణ, సినిమాపై ఉన్న అంతులేని ప్రేమే ఆయనను ఇంత యంగ్గా ఉంచుతున్నాయి. తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన తన లుక్స్ మార్చుకుంటున్న విధానం అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవి కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, కోట్లాది మంది యువతకు, ఎంతో మంది భావి నటులకు ఒక రోల్ మోడల్. గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఒక అద్భుతం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించడం తెలుగు వారందరికీ గర్వకారణం. కళాసేవలోనే కాదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మరియు కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో ప్రాణదాతగా నిలిచాయి. డాన్స్ విషయానికి వస్తే నేటికి టాలీవుడ్ లో చిరంజీవి గ్రేస్ మ్యాచ్ చేయడం ఎవరికైనా సవాలే. గ్రేస్ఫుల్ మూమెంట్స్ తో థియేటర్స్ లో ఈలలు వేయించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 70 ఏళ్ల వయసులోనూ అదే స్పీడ్, అదే టైమింగ్ మెయింటైన్ చేయడం కేవలం క్రమశిక్షణతో కూడిన జీవన శైలి వల్లే సాధ్యం. ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. పండుగ సీజన్ అంటేనే టాలీవుడ్ లో ఉండే విపరీతమైన పోటీని తట్టుకొని తన బాక్సాఫీస్ సత్తాతో సరికొత్త రికార్డులను తిరగరాశారు. చిరంజీవిలోని ఆ ఎనర్జీ, ఆ మాస్ అపీల్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ విశ్వరూపం ఎలా ఉంటుందో మరోసారి స్పష్టమైంది. ఆయన మార్క్ వింటేజ్ కామెడీతో పాటు ఆకట్టుకునే ఎమోషన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిరు స్టైల్, గ్రేస్ కలగలిసిన ఈ సినిమా ద్వారా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అస్సలు సిస్సలు బాస్ తానేనని ఆయన నిరూపించారు. కేవలం మెగా అభిమానులనే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులను సైతం ఈ చిత్రం ఎంతగానో మంత్రముగ్ధులను చేసింది. చిరంజీవి కేవలం వెండితెర నటుడు మాత్రమే కాదు, ఆయన కోట్లాది మంది అభిమానులకు ఒక గొప్ప ఆదర్శం. సినిమా పట్ల ఆయనకు ఉన్న తిరుగులేని నిబద్ధత, వయసు అనేది ఒక అంకె మాత్రమేనని లోకానికి చాటి చెప్పింది. మున్ముందు కూడా ఆయన వైవిధ్యభరితమైన పాత్రలలో మెరిసి బాక్సాఫీస్ వద్ద మరిన్ని ఘనమైన రికార్డులను తిరగరాయాలని మనసారా కోరుకుందాం. కాలానికి ఎదురీదుతూ పెరుగుతున్న ప్రాయాన్ని సైతం తన క్రమశిక్షణతో జయించి మనందరినీ రంజింపచేస్తున్నారు టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి. 7 పదుల ప్రాయంలోనూ అగ్ర హీరోలకే గట్టి పోటీనిస్తూ తన స్టైలిష్ లుక్స్ తో దూసుకుపోతున్న ఆ టాలీవుడ్ బాస్ ఎనర్జీని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. మున్ముందు కూడా ఆయన వైవిధ్యభరితమైన కథాంశాలతో మనందరినీ రంజింపచేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తూనే ఉంటారు. మెగాస్టార్ మేనరిజమ్స్, గ్రేస్ కలబోతగా వస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.